బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆత్మహత్యకు అనుమతి ఇవ్వండి అంటూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన ఓ వృద్ధ దంపతులు కలెక్టర్కి మొరపెట్టుకున్నారు. కన్నాయిగూడెంలో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న ఇనిగాల వెంకటేష్ తమ భూమిలోకి వెళ్లకుండా ఇబ్బందులు గురి చేస్తున్నాడని వృద్ధ దంపతులు ఆరోపిస్తున్నారు. మా వ్యవసాయ భూమిలోకి మమ్మల్ని పోనివ్వడం లేదని, మమ్మల్ని వేధింపులకు గురి చేస్తున్నాడని, అందుకే ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతిని ఇవ్వండి అని కలెక్టర్కు మొరపెట్టుకున్నారు. మా భూమిలోకి మమ్మల్ని వెళ్ళనివ్వాలని, లేదంటే ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతించాలని తెలిపారు. ఆత్మహత్యకు అనుమతి ఇవ్వండి అంటూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన ఓ వృద్ధ దంపతులు కలెక్టర్కి మొరపెట్టుకున్నారు. కన్నాయిగూడెంలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఇనిగాల వెంకటేష్ తమ భూమిలోకి వెళ్లకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని వృద్ధ దంపతులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, అసలు వృద్ధ దంపతుల యొక్క ప్రధానమైన ఆరోపణ ఏంటి? లక్ష్మీనాథ్, ఏదైతే ఈ సంధి సులోచన ప్రతాప్ రెడ్డి అనే వృద్ధ దంపతులు వీరు నిన్న కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని ఫ్లెక్సీతో కలెక్టర్కి మాకు ఆత్మహత్య చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి అని కలెక్టరేట్లో ఫ్లెక్సీతో హల్చల్ చేశారు. ఇది తెలుసుకున్న కలెక్టర్ వారి దగ్గర రావడంతో వారు కలెక్టర్కి మొరపెట్టుకున్నారు. ఏమనంటే, వీరు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండలం వేములపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 79లో వీరికి 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆ వ్యవసాయ భూమికి సంబంధించిన మన దారి ఏదైతే ఉంటుందో ఆ దారిని ఇనిగాల వెంకటేష్, ప్రస్తుతం ఇతను ములుగు జిల్లాలోని కన్యాగూడెం మండలంలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. ఇనుగల వెంకటేష్ కుటుంబ సభ్యులు ఆ భూమిని కబ్జా చేసి దాన్ని కూడా దున్ని వారు వ్యవసాయం చేస్తున్నారు. మా భూమిలోకి మమ్మల్ని వెళ్ళనివ్వటం లేదు. గతంలో మేము అనేక మార్లు అధికారుల చుట్టూ తిరిగినాము. అధికారులు కూడా ఇటు ఆర్డీఓ, తహసీల్దార్, ఎస్ఐ వీళ్ళంతా కూడా ఫీల్డ్ మీద ఎంక్వైరీకి వచ్చి పొలానికి బాట ఉంది, కంపల్సరీ పొలం బాట పొలానికే ఉంచాలి అని చెప్పినప్పటికీ ఎవరైతే ఈ ఇనిగాల వెంకటేష్ అనే ఎస్ఐ ఉన్నారో అతనికి అధికారులను మభ్యపెట్టి 3 సంవత్సరాలుగా మమ్మల్ని వేధిస్తున్నాడు. మా భూమిలోకి మేము వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. దారిలోంచి వెళ్లకుండా అడ్డుకొని మమ్మల్ని ఇబ్బంది పెడుతూ అధికారులు కూడా అతను కూడా పోలీసు అధికారి కావడంతో ఇటు రెవెన్యూ అధికారులు ఇటు పోలీసు అధికారులు కూడా అతనికి సహకరిస్తూ ఇంకా మా భూమి కోసం వెళ్ళిన మాపైనే వాళ్ళు కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఇంత వృద్ధాప్యంలో మేము ఇంత పోరాటం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దయచేసి మా సమస్య తీరటం లేదు కాబట్టి మేము ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకోవడానికి మాకు అనుమతి ఇవ్వండి అని వీరు కలెక్టర్కి మొరపెట్టుకోవడం జరిగింది. కలెక్టర్ కూడా దీనిపైన మేము విచారించి తప్పకుండా మీకు న్యాయం చేస్తామని అయితే హామీ ఇచ్చారు. ఏదైతే పోలీసు అధికారులు చాలా విషయాల్లో ఈ విధంగానే జరుగుతుంది. ఈ భూముల విషయంలోకి ఎంటర్ అయ్యి ప్రత్యర్థులను రాజీ చేసుకోవాలని చెప్పి బలవంతం చేసినప్పుడు వినకపోతే బాధితులపైనే కేసులు పెట్టి హింసలకు గురి చేస్తున్నారు. ఒక్కసారిగా ఈ ఉదాంతంతో అయితే అదే మన ఇనిగల వెంకటేష్ అనే ఎస్ఐ మీద వీరు పలు ఆరోపణలు చేస్తున్నారు. తను ఎస్ఐగా ఉండటం వల్లనే అధికారులని మభ్యపెట్టి మా పైన కేసులు పెట్టిస్తున్నారు. మాకు న్యాయం చేయాలని వేడుకోవడం జరిగింది. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ చంద్రశేఖర్. మాది బండలకుంట శివారు, ఇంటిపల్లి శివారో మరి బండలకుంట, కానీ నాకు పెన్షన్ మీద ఓడానికి అవుతలేదు. బండ్లకుంట్ల వెళ్ళి బాధ, అది దారి పాత దారి, అది కొత్తగా చేసినట్టు ఏం లేదు. వెంకటేశ్వరు జాబ్ అయిన సంది మమ్మల్ని ఆగమాగం చేసి
మేము 3 ఏళ్ళ సంది పంట లేదు, పొలం లేదు, ఏది లేదు. 2 కరెంటు బాయిలు పడావా, ఓ బాయి కాడికి మోటార్ ఎత్తుకపోయారు, అట్లా పట్టించుకుంటలేరు, ఏది పట్టించుకుంటలేరు. మమ్మల్ని ఆగం చేసి ఏం లేదు, మేము మందు తాగి సత్తుడే. ఇప్పుడు 3 సంవత్సరాల సంది నేను ఇంత తిప్పల వాడి ఏడికంటే అడిగిపోతాను. సరే చేస్తాం అంటారు, వాడికి పోయిందంటే 20 రోజుల దాకా రోజు పొద్దుగాల పోయి పొద్దుగా కూర్చున్నా కానీ అత్తం రేపు అత్తం మా పత్తం అంటారు. సారు ఈ సారు ఎమ్మెల్యే సాసుతో చెప్పిండు, ఏడానైనా కానీ అవుతుంది పోనీ అంటారు. ఆడికి పోయిందంటే చేస్తలేరు, మా అమ్మ నుంచి కాదంటారు. ఏడికి పోయినా మా అమ్మ నుంచి కాదంటారు. ఎంత భయపడతాను. మాకు 3 సంవత్సరాల సంది ఇనిగాల వెంకటేష్, మాకు 3 సంవత్సరాల సంది పంట లేక ఏది లేక ఇబ్బంది పడతాను. మేము ఏం లేదు, ఇంత ఉరేసుకొని చచ్చిపోవడే కానీ మా బతుకు ఏం లేదు.